మెట్రో వాయిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సాధారణమైన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి అసాధారణమైన వ్యక్తిగా జీవితంలో ఎన్నో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా, ఏయూ వైస్ ఛాన్సలర్గా సేవలందించి ప్రస్తుతం సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవలందిస్తున్న గౌరవనీయులు ఆచార్యులు శ్రీ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు గారు మన ముందున్నారు. అదేనండి మన జిఎస్ఎన్ రాజు గారు. ఆయన జీవిత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది, మీ విద్యాభ్యాసం అవన్నీ మాకు కొంచెం చెప్తారా? మీకు మా కుటుంబ నేపథ్యం చెప్పే ముందు మెట్రో వాయిస్ వారికి ధన్యవాదాలు. నా వాయిస్ తీసుకుని నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, విద్యాభ్యాసం ఏంటని తెలుసుకోవడానికి ఒక చక్కటి కార్యక్రమం అరేంజ్ ధన్యవాదాలు. మీరు అడిగినట్టుగా నా విద్యాభ్యాసం భీమవరం పక్కన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండి గ్రామంలో జరిగింది. జెడ్పిహెచ్ స్కూల్ అని చాలా పెద్ద స్కూల్. అది ఆల్మోస్ట్ 40 గ్రామాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఆ స్కూల్లో 6th క్లాస్ నుంచి 11th క్లాసు ఎస్ఎస్ఎల్సి అనేవారు. అది ఎస్ఎస్సి అంటే 10th క్లాసు, ఎస్ఎస్ఎల్సి అంటే 11th క్లాసు. ఆ తర్వాత పియూసీ అనమాట, 1 ఇయరే, 10+2 కాకుండా 11+1. అక్కడ చదవటం, ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫస్ట్ రావటం, ఎవ్రీ ఇయర్ స్టేట్ మెరిట్ స్కాలర్షిప్ సంవత్సరానికి 120 రూపాయలు ఇచ్చేవారు ఫస్ట్ వచ్చినందుకు. ఎవ్రీ ఇయర్ వచ్చేది నాకు. మా నాన్నగారు ఏం చదువుకోలే, నిశాని. మా అమ్మగారు 5వ క్లాస్ చదువుకున్నారు. వ్యవసాయ కుటుంబం. మా అమ్మగారి ప్రోత్సాహం ఏంటంటే బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరిక అనమాట. మా నాన్నగారు వ్యవసాయం బాగా చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి కనకదుర్గ భక్తుడిని. మా అమ్మగారు ఉదయాన్నే 3:30కే కోడి కూసినప్పుడు, టైం కూడా కాదు, కోడి ఎప్పుడు కూస్తే అప్పుడు లేవటం అలవాటు చేశారు. అంటే సుమారుగా 3:30 తెల్లవారి. ఇంట్లో కోళ్ళు ఉంటాయి పల్లెటూరులో. లేచి చదవటం. ఆ 3:30 నుంచి 6:30 వరకు 3 గంటలు బాగా చదువుకునేవాడిని. సో అమ్మగారి ప్రోత్సాహం, కోరిక ప్రకారం, మాత దయ వల్ల నాకు స్టడీస్లో నెంబర్ 1గా అప్పటి నుంచి ఉన్నాను. ఎస్ఎస్ఎల్సి తర్వాత ప్రీ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చాను, విశాఖపట్నం. మా అన్నయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ పనిచేసేవారు. మీ 2 బ్రదర్స్, నా పెద్ద ఆయన అనమాట, నాకన్నా 12 ఏళ్ళు పెద్ద ఆయన. సో ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ చదువు కానీ ఈవినింగ్ కాలేజ్ చేర్పించారు. ఈవినింగ్ కాలేజ్ టాపర్ని. ప్రీ యూనివర్సిటీ మొత్తం స్టేట్ ఆంధ్ర యూనివర్సిటీ కింద అప్ టు ప్రకాశం వరకు లక్షల మంది రాస్తారు స్టూడెంట్స్. అందులో 11th ర్యాంక్ వచ్చింది. సో మా అన్నయ్య గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడు లెక్చరర్, ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ మాది, ఇదే హౌస్. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు అన్ని బ్రాంచ్లో సీట్లు వచ్చాయి ఇంజనీరింగ్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను తీసుకుని చేరడం జరిగింది, ఈసీఈ. అప్పుడు 5 ఇయర్స్ ఇంజనీరింగ్. అప్పుడు ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచెస్కి కంబైన్డ్గా క్లాసులు ఉంటాయి. అందరికీ అన్నీ ఒకే రకమైన సబ్జెక్టులు అనమాట. నేను ఫస్ట్ ఇయర్ ఆల్ బ్రాంచెస్ టాపర్ని ఇంజనీరింగ్లో. సిజిపి, క్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు, గ్రేడ్ పాయింట్ యావరేజ్ అంటే సిజిపిఏ, మార్కులు కాకుండా. అది 10/10 అది. ఇప్పటికీ రికార్డ్ అది, ఇంకెవరికి రాలా. ఈ ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీలో 93 సంవత్సరాల హిస్టరీలో నాది రికార్డు, ఇంకెవరి బ్రేక్ చేయలే. తర్వాత ఇంజనీరింగ్ ప్రమాణం చేయటం, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ టాప్ ర్యాంకులో రావటం జరిగింది. తర్వాత ఎంటెక్ కూడా నాకు ఐఐటి ఆటలు వెళ్తే సీట్ వచ్చేది, కానీ మా అన్నయ్య గారు ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడే చేద్దాం అనేసి ఇక్కడే ఎంటెక్ చేశాను. యూనివర్సిటీ ఫస్ట్ మళ్ళీ ఎంటెక్ కూడా. అప్పుడు స్కాలర్షిప్ త్రూఅవుట్ మై లైఫ్ ఐ స్టడీడ్ ఆన్ స్కాలర్షిప్స్. 1 సంవత్సరం కూడా మిస్ అవ్వాలి, ఎందుకంటే టాపర్ని.
టాప్లో ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఫెలోషిప్ ఇవ్వటం చదువుకోవడం జరిగింది. అది అవగానే ఎంటెక్ చేయగానే ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టులు పడ్డాయి. అప్లై చేయటం, వెంటనే సెలెక్ట్ అవ్వటం, బాగా చేయటం వల్ల లెక్చరర్గా 79లో చేరా. నా ఓవరాల్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అప్పుడు నన్ను సీనియర్ మోస్ట్ లెక్చరర్, అంటే అప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు ఒకేసారి. సుమారుగా 70 మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నెంబర్ 1గా పెట్టారు నన్ను, సీనియారిటీ, పెర్ఫార్మేటివ్. సో ఆ సీనియారిటీ కంటిన్యూ చేయటం. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళి పిహెచ్డి చేశాను. అది కూడా ఎక్సలెంట్ గ్రేడ్ తోటి. అక్కడ ఐఐటి ఖరగ్పూర్లో ఎక్సలెంట్ గ్రేడ్ రావాలంటే ఎవరికి రాదు, ఒక 10,000 మందిలో కూడా ఒకటి కష్టం. అటువంటిది నేను ఎక్సలెంట్ గ్రేడ్ తోటి చేశాను. మరి ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక అయితే ఉంటుంది. అలా మీరు మీ జీవితంలో ఏమవ్వాలని? ఆర్మీలో పనిచేయాలని కోరుకునేది యాక్చువల్గా. ఆఫీస్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది లెఫ్టినెంట్గా. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జరగకుండా ఈ లెక్చరర్ సైడ్ వచ్చాను. అయిన తర్వాత నా ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ చూసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ డిఫెన్స్ మినిస్ట్రీ నాకు కల్నల్ ర్యాంక్ ఇచ్చింది, హానరీ ర్యాంక్. కల్నల్ ర్యాంక్ ఇస్ ఎ బిగ్ ర్యాంక్ ఇన్ డిఫెన్స్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఆర్మీలో ఒక ఆఫీసర్ అవ్వాలనుకున్నానో ఆ కోరిక కూడా నెరవేరింది. రేపు ఎప్పుడన్నా ఏదైనా వార్ టైంలో ఏదైనా అవసరం అయితే ఐ కెన్ గో అండ్ పార్టిసిపేట్. రైఫిల్ ట్రైనింగ్ ఉంది, నేను చేశాను, అన్ని ట్రైనింగ్స్ అయ్యాను. ఐ కెన్ పార్టిసిపేట్. నాకు ఆ థ్రిల్ కూడా, ఎప్పుడన్నా ఏదన్నా హెల్ప్ చేయాలన్నా, లేకపోతే ఇంకో వార్లో మనం కూడా దేశాన్ని సపోర్ట్ చేయాలన్నా నాకు మంచి ఇంట్రెస్ట్. ఈవెన్ టుడే, ఈవెన్ ఎట్ దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ రెడీ. సో ఆ కోరిక అనమాట. సో అది కూడా కోరిక నెరవేరింది. సో రెండు జీవితంలో నేను ఏదైతే ముందు చిన్నప్పుడు ఆశించి ఉన్నో మిలిటరీ కల్నల్ హానరీ ర్యాంక్ ఇచ్చారు. రెండోది నేను చదువు పరంగా నెంబర్ 1 కాబట్టి నా పొజిషన్ కూడా అకాడమిక్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాను. దట్ ఈజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏ బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా, ఆంధ్ర యూనివర్సిటీ. ఆ రెండు జరిగాయి. సార్, మీ జీవితంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ కానీ, అంటే వీళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను, వీళ్ళలా ఉండాలని మీకు ఎవరైనా అనిపించిన ఒక వ్యక్తి ఎవరు? చిన్నప్పుడు మా టీచర్స్ అండి, వెంకటేశ్వరరావు గారు అని ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ నా టచ్లో ఉంటారు. పెద్ద ఆయన, మంచి టీచరు. అలాగే సైన్స్ టీచర్ అని ఒక ఆయన ఉండేవారు, సుబ్రహ్మణ్యం గారని, వారు మంచి చక్కగా చెప్పేవారు. ఆ లెవెల్లో అప్పుడు వాళ్ళు ఇన్స్పైరింగ్, మనం మంచిగా అలా బాగా పాఠాలు చెప్పాలనేది. అంటే ఆ రోజుల్లో నిన్న టీచర్ని అవుతుంది అనుకోలేదు కదా, కానీ వీఆమ్ ఇన్స్పైర్డ్ బై దేర్ టీచింగ్, వే ఆఫ్ టీచింగ్ అదేని. ఆ తర్వాత మా పిహెచ్డి గురువులు ఐఐటి ఖరగ్పూర్లో, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ టాట్ మీ, ఇన్స్పైర్డ్ మీ హౌ టు లీడ్ రీసెర్చ్ త్రూఅవుట్ మై లైఫ్. ప్రొఫెసర్ బిఎన్ దాస్ అండ్ ప్రొఫెసర్ అజీజ్ అగ్రి, ఇద్దరు గురువులు నాకు. దే ఆర్ టాప్ క్లాస్, వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళు వరల్డ్ ఫేమస్. వాళ్ళు కూడా వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ ఫ్యామిలీలో మా బ్రదర్, ఎల్డర్ బ్రదరు ఈజ్ వెరీ డీసెంట్ అండ్ వెరీ ఎమినెంట్ ప్రొఫెసర్, వెరీ గుడ్ టీచర్, వెరీ గుడ్ ప్రొఫెసర్. ఆయన కూడా నాకు మార్గదర్శకం. మా ఫ్యామిలీ అందరూ కూడా వెరీ ఇన్నోసెంట్స్ అండ్ డీసెంట్ పీపుల్. మీరు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పటి ఏయూకి ఇప్పుడు ఏయూకి ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? ఇప్పుడు స్టూడెంట్ స్ట్రెంగ్త్ పెరుగుతూ వచ్చింది, డెవలప్ అవుతుంది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇట్ ఈస్ డెవలపింగ్. ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ద్వారా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ జరగడం జరిగింది. దానికి ఈక్వల్గా ఫ్యాకల్టీ రిక్రూట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు 100 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక 10 మంది స్టాఫ్ కావాలి, ఫ్యాకల్టీ. 200 మంది అయినప్పుడు 20 మంది కావాలి, అట్లీస్ట్ 18 మంది. ఆ రిక్రూట్మెంట్ జరగక టీచింగ్ పరంగా కొంచెం లోపం ఉంది. ఆ రిక్రూట్మెంట్ అయిపోతే ఇట్ విల్ బికమ్ వెరీ గుడ్. సో టెక్నాలజీ పరంగా ఇట్ ఇస్ డూయింగ్ వెల్. ఆంజనేయులు ఇంజనీరింగ్ కాలేజీలో సిమెన్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టారు, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సెంటర్. ట్రైనింగ్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి ఇట్ ఈస్ గ్రేట్ ఫ్యూచర్, నో బడీ కెన్ స్టాప్ ఇట్.
I appreciate all the vice chancellors or principals or all faculty and students also for their contribution in the development. ఇది ఒకరి వల్ల అవుతుంది నేను అన్నాను. అన్లెస్ ఎవ్రీబడి సపోర్ట్స్ వైస్ ఛాన్సలర్ కెనాట్ డూ ఎనీథింగ్. ఆయన కూడా పాజిటివ్గా ఉండి అందరిని ఎంకరేజ్ చేసుకుండి యాజ్ ఎ టీమ్గా ముందుకు తీసుకెళ్తే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవ్వడం స్కోప్ ఉంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్స్ గ్రోయింగ్ వెల్. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ వెల్. ప్లేస్మెంట్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా డూయింగ్ వెల్. మీరు ఏయూ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఎటువంటి విద్యా విధానాన్ని అవలంబించారు, ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఇక్కడికి? ఆంధ్ర యూనివర్సిటీకి ప్రతి స్టేట్ యూనివర్సిటీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తక్కువ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఉండవు. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో టు కాంపెన్సేట్ దాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ 6 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్. వాటి ద్వారా సంవత్సరానికి 35 కోట్లు వచ్చేది ఎక్స్ట్రా. ఫారెన్ స్టూడెంట్స్ని 50-60 మంది ఉండేవారు, అది 600కు తీసుకెళ్ళాను. దాని నుంచి ఒక ఇన్కమ్ 30-35 కోట్లు వచ్చేది. ఎగ్జామినేషన్ సిస్టమ్ రివాంప్ చేసాం, దానివల్ల ఒక 20 కోట్లు వచ్చేది. ఇట్లాగా ఎడిషనల్గా 120 కోట్లు జనరేట్ చేసేవాళ్ళం సంవత్సరానికి. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే మీరు పెన్షన్ అది ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ మనం యూనివర్సిటీ ఇచ్చుకోవాలి. పెన్షన్కి వేరే గ్రాంట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చుకోవాలి. సో వాళ్ళకి ఆపటం మంచి మర్యాద కాదు, ఇవ్వకపోవడం మర్యాద కాదు. అందుకని ఏదో విధంగా మీకు కష్టపడాలి. అవి కాకుండా సెకండ్ పార్ట్ మరి ల్యాబొరేటరీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాలి. ఏ విధంగా డెవలప్ చేస్తాం డబ్బులు లేనప్పుడు? అందుకని I have motivated, guided all faculty in all departments to apply for projects from outside. సో ఆ విధంగా 80 కోట్ల ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ డబ్బులతోటి ల్యాబొరేటరీ డెవలప్ చేయటం, కొంతమంది ఎడిషనల్ టెక్నికల్ అసిస్టెంట్స్ని, సైంటిఫిక్ అసిస్టెంట్స్ని రిక్రూట్ చేయటం, ఆ విధంగా మంచి వర్క్ తీసుకెళ్ళాం. సో అన్ని డిపార్ట్మెంట్స్ బాగా డెవలప్ చేసి అఫీషియల్గా ర్యాంక్ నెంబర్ 2 అయింది ఇండియాలో. విద్యాపరంగా కొత్త కోర్సులు పెట్టాం, అన్ని కోర్సులు పెట్టాం. ఫార్మా డి పెట్టాం, ఫార్మసీలో. లాలోనేమో ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ పెట్టాం. అంతకుముందు ఆఫ్టర్ డిగ్రీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత పెట్టాం. అది బికేమ్ వెరీ ఫేమస్. సో ఇటువంటివి కొత్త కోర్సులు అన్నీ ఏవైతే అవసరమో అన్నీ పెట్టాం. దానివల్ల ఇట్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్. సార్, ప్రస్తుతం ఉన్న విద్యా విధానంపై మీ అభిప్రాయం ఏంటి? వన్ ఆస్పెక్ట్ ఐ టెల్ యూ. చాలా కాలం తర్వాత ది స్కీము కరికులం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం ఈ సంవత్సరం కొంచెం మాడిఫై చేశారు త్రూ యూజీసీ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్. ఏం మాడిఫై చేశారంటే ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎవ్రీ కోర్స్కి స్కిల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, స్కిల్ ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టాం, ఎంప్లాయ్మెంట్ కావాలంటున్నాం. అన్లెస్ యూ హ్యావ్ స్కిల్స్ దే డోంట్ టేక్. ఇప్పుడు బీకామ్ చదువుతున్నారు అందరూనే, ఏదో చదువుకుంటాడు పుస్తకం, ఆడ ఎడిటింగ్ అది సరిగ్గా చేయలేరు. సో బీకామ్ వాళ్ళకి కూడా ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ ఒక 6 నెలల పాటు ఒక ఆడిటర్ దగ్గర పట్టుకెళ్ళి టాలీ అది నేర్పి, అకౌంటెన్సీ నేర్పితే హీ విల్ బీ టేకెన్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్. అట్లాగే ప్రతి కోర్స్కి స్కిల్ ఇన్కార్పొరేట్ చేసి ట్రైనింగ్ చేయడానికి పెట్టారు ఈ సంవత్సరం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ విల్ బీ వండర్ఫుల్, ఇట్ విల్ బీ గ్రేట్ సక్సెస్. సో ఇన్ ఫ్యూచర్ కూడా ఎవ్రీ 2-3 ఇయర్స్ కూడా మన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ కంపల్సరీ. ఇప్పుడు ఈ నేపథ్యంలో కరోనా మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వేస్ ఆఫ్ వర్కింగ్, అవర్ వేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. 1-to-1 క్లాసులు అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల ఆన్లైన్ ఖాళీగా ఉండకుండా ఆన్లైన్ క్లాసెస్ పెట్టించి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్కూల్స్లో మొదలుపెట్టారు, ఐఎమ్ హ్యాపీ. యూనివర్సిటీలో పెట్టారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి. యూనివర్సిటీలో ఉండే కాలేజీల్లో ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కార్పొరేట్ చేసి ట్రైనింగ్ పరంగా అది పెడితే బాగుంటుంది. అది చేసుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ సమ్ ప్లాన్స్ టు డూ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత అసలు ఎందులోకి వెళ్ళాలనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు.
సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇంటర్మీడియట్ ఏమో వెరీ టర్నింగ్ పాయింట్ ఫర్ లైఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్. వాళ్ళు ఏ కోర్స్ చేసినా పర్లేదు, ఎవరు ఇంజనీరింగ్ మెడిసిన్ చేయాలని ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో చేరటం, అది పట్టుదలతోటి నేను నెంబర్ 1 అవ్వాలని టార్గెట్ పెట్టుకోవాలి, బిగ్ టార్గెట్ పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం గారు అనేవారు, నాట్ హ్యావింగ్ బిగ్ టార్గెట్ ఈజ్ ఎ క్రైమ్ అని. అందుకని టార్గెట్ పెద్ద ఉండాలి. 100 మంది 100 టార్గెట్లు నెంబర్ 1 అనుకుంటే ఆల్ విల్ బి అబౌవ్ 90%. ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, సెకండ్ ర్యాంక్ రావచ్చు, విత్ మార్జినల్ డిఫరెన్స్, డజంట్ మ్యాటర్, బట్ దిల్ బి ఆన్ ది టాప్. ప్రయత్నం మనం చేయాలి, ఆ టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుని వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే పరిశీలి చేస్తున్నారో అందులో నెంబర్ 1గా వెళ్ళాలని కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా మనవరాలు ఉంది, షీఈ్ 8 years old. వాట్ యూ వాంట్ టు బికమ్ అని అడిగాను. అది బికమ్ ఏ బేకర్ అంది. బేకరీ అది ఇన్ఛార్జ్. వాట్ అమ్మా ఈజ్ ఏ స్మాల్ పోస్ట్, వై డూ వాంట్ టు బికమ్ దట్ అన్నాను. నో తాతగారు, ఐ విల్ బికమ్ ది వరల్డ్ క్లాస్ బేకర్ ఇన్ ది వరల్డ్ అంది. వరల్డ్ క్లాస్ బేకర్ అంటే టార్గెట్ చూశారు, వరల్డ్ క్లాస్ నెంబర్ ఈజ్ ఆల్ డజంట్ మ్యాటర్, నథింగ్ రాంగ్. ఓ టీచర్ సైంటిస్ట్ అవ్వక్కలేదు, వరల్డ్ క్లాస్ బేకర్ అంటే ఈజ్ ఆల్సో బిగ్ టాప్ పోస్ట్. అంటే చెప్తున్నాను పిల్లలు, ఇప్పుడు పిల్లలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ మెచ్యూర్డ్. వాట్ ఎవర్ దే వాంట్ టు బికమ్, దే షుడ్ టార్గెట్ వెరీ హై విత్ ఫోకస్ అండ్ ఎఫర్ట్. సో అందుకని నా మెసేజ్ టు ది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏంటంటే, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది 100% ఎఫర్ట్ పెట్టి ఆ డైరెక్షన్లో పెడితే దే విల్ రీచ్ ది గోల్ ఇన్ దట్ సేమ్ స్పెషలైజేషన్. మంచి ఆడిటర్ అవుతాడు బీకామ్ చదివితే, వరల్డ్ క్లాస్ అకౌంటెంట్ అవుతాడు, విల్ బికమ్ గ్రేట్. అలాగే లాయర్ చదవాలనుకోండి, విల్ బికమ్ వరల్డ్ క్లాస్ లాయర్, టార్గెట్ పెట్టుకోవాలి. ఇంజనీర్ అవ్వాలనుకోండి, విల్ బికమ్ బెస్ట్ ఇంజనీర్. మెడిసిన్ అనుకోండి, కష్టపడండి, ఎంసెట్ చదవండి, విల్ బికమ్ బెస్ట్ డాక్టర్. అందరూ ఒకటే చదివితే అలాగా ఇతర రిక్వైర్మెంట్స్ పోవు. అందరూ డాక్టర్ చదివితే ఇంకా ఉపయోగం ఉంది కదా, అలాగే అందరూ ఇంజనీర్ చేస్తే ఉపయోగం ఉంది, అట్లా కాదు కదా. ఎవరి ఇంట్రెస్ట్ కొద్ది వాళ్ళు పర్సూ చేసుకోవాలి. దే హ్యావింగ్ టు బికమ్ టాప్, దే షుడ్ హ్యావ్ ఇనిషియల్ టాప్ టార్గెట్ అండ్ దానికి కష్టపడాలి. ఓన్లీ మనసులో అనుకుంటే చాలామంది అనుకుంటారు నెంబర్ 1 అవ్వాలని, కానీ కష్టపడాలి. అందులో లైఫ్లో భయపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. అది మాత్రం ధైర్యంగా ఉండాలి. దానికి మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. దానికి చక్కటి కసరత్తు అది చేసి మంచి స్పోర్ట్స్లో ఆడి ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి మెంటల్గా స్ట్రాంగ్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. పాస్ అవుతుంది. ఈ రెండు ఉంటే నోబడీ కెన్ స్టాప్, దే విల్ రీచ్ టాప్ పోస్ట్. సార్, మీకు స్వాతంత్ర సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు గారు అంటేనే మీకు ఎనలేని అభిమానం అని విన్నాం. ఎందుకు సార్? అది నాకే కాదు, ప్రతి ఒక్కరికి అభిమానం ఆయన అంటే, అల్లూరి సీతారామరాజు అంటే. దానికి కారణం ఏంటంటే, అతి చిన్న వయసులో దేశభక్తిని ప్రదర్శించిన మహానుభావుడు. మనకి దేశభక్తి ఉంటుంది, మనం అందరూ ప్రదర్శించలేరు, ఆ త్యాగం చేయలేరు అందరూ. కానీ ఏదైతే అనుకున్నాడో దేశభక్తి గురించి పాటుపడ్డాడు, అతను ఫిజికల్గా కంట్రిబ్యూట్ చేసి బ్రిటిషర్స్తో డైరెక్ట్గా పోరాడి ధైర్యవంతుడిగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అంతకంటే త్యాగి ఎవరు ఉండరు. చాలామంది ఫైట్ చేశారు, ఎంతోమంది ఇండిపెండెన్స్ గురించి చాలామంది పెద్దలు చేశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు ఫ్యామిలీస్ని, కొంతమంది పోయారు. బట్ ఇతను, సుభాష్ చంద్రబోసు ఇటువంటి వాళ్ళు అతి చిన్న వయసులో పోరాడుతూ దేశభక్తి గురించి చనిపోయారు. అదొకటి. నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు వాళ్ళ అమ్మగారి ఊరు, మా అమ్మగారి ఊరు ఒకటి, మాగుళ్ళు అని వెస్ట్ భీమవరం దగ్గర. చాలా కాలం అక్కడే పెరిగాడు. మా అమ్మగారికి బాగా పరిచయం ఉండేది వాళ్ళ ఫ్యామిలీ, అల్లూరి సీతారామరాజు చిన్నప్పుడు. మా ఫ్యామిలీ చాలా ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ. మా నాన్నగారు 97 సంవత్సరాలు బతికారు, మా అమ్మగారు 96 సంవత్సరాలు బతికారు. అబ్సల్యూట్ హెల్తీ, మెడిసిన్స్ అంటే ఏమి ఎరగరు జీవితంలో. మంచి జీవన విధానం, మంచి సదుద్దేశం, పయాసినెస్, దైవభక్తి, పాజిటివ్ థింకింగ్.
వీటి వల్ల ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. అదే జీవితాన్ని మాకు కూడా అందించి వారు ఉపదేశించారు. సో అల్లూరి సీతారామరాజు గారు అదే కాకుండా వైజాగ్ డిస్ట్రిక్ట్లో వారు విపరీతమైన సేవలు అందించారు. వారు మరణించడం కూడా ఇక్కడే వైజాగ్ డిస్ట్రిక్ట్లోనే. అందుకని ఏంటంటే వారి సేవలు చేసిన సేవలు మరొకరు ఎవరూ చేయలేదు. విశాఖపట్నానికి ఇండిపెండెన్స్లో ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఆయన సొంతంగా ఏమీ ఆశించలేదు. అటువంటి మహానుభావుడి పేరు ఈ డిస్ట్రిక్ట్కి పెడితే మంచిది, అందరికీ ఇన్స్పిరేషన్ ఉంటుంది, వారికి నిజమైన నివాళులు అనిపించినట్లు లెక్క. ప్రతి ఒక్కళ్ళు ఆనందపడతారు, ఎందుకు పెట్టారని ఎవరు బాధపడరు, గొప్ప మహానుభావుడు కాబట్టి. అందుకని ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు పేరు డిస్ట్రిక్ట్కి గవర్నమెంట్ వారు పరిశీలించి వెంటనే పెడితే గవర్నమెంట్ కూడా వాల్యూ పెరుగుతుంది నా ఉద్దేశం. అల్లూరి సీతారామరాజు గారి పోరాటంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏమైనా ఉందా? ఈజ్ ఎ వెరీ ఫ్రాంక్ అండ్ డేరింగ్ పర్సనాలిటీ. దాక్కుంటాం ఇటువంటివి ఆయనకు అలవాట్లేదు. డైరెక్ట్గా ఛాలెంజ్ చేసేవాడు బ్రిటిషర్స్ని. ఎందుకు? ఆయన గురించి కాదు, అక్కడ ట్రైబల్ పీపుల్ని హెరాస్ చేస్తున్నారని వాళ్ళని సేవ్ చేయడం కోసం ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ చేశాడు. విపరీతమైన బౌ అండ్ యారో స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. అంత చిన్న వయసులో దేశభక్తి వల్ల ప్రాణాలకి ఎప్పుడు భయపడలే. ఆ ధైర్యమే అందరికీ ఉండాలంటాను. అది మాత్రం నాకు చాలా ఇష్టం, ఆ ధైర్యం. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత జీవితాంతం అనిపించాం కదా, ఏది చేద్దాం అంటాం వేరు. ఒక చిన్న వయసులో ఏమీ లేకుండా దేశభక్తి గురించి ప్రాణాలను పోగొట్టుకుంటాం అనేది అతి తక్కువ మంది చేయగలరు. అందులో ఈ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అది మాత్రం, ఆ ఇన్సిడెంట్ మాత్రం, ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఆ డేరింగ్ అండ్ ది వే హీ ఫాట్ విత్ బ్రిటిషర్స్ అండ్ ది వే హీ డైడ్ ఫర్ ది సేఫ్ కంట్రీ, ఎవ్రీబడి ఈజ్ ఇంప్రెస్డ్ అండ్ పర్టికులర్ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అందుకని నాకు విపరీతం ఇష్టం. అందువల్లే నేను ఆంధ్ర యూనివర్సిటీలో అల్లూరి సీతారామరాజు సెంటర్ పెట్టాను. ఆర్ట్స్ కాలేజీలో సెంటర్ స్టాల్ పెట్టాను. డాక్టర్ అంబేద్కర్ గారి సెంటరు ఇది 2 పెట్టాం నేను నా టైంలోనే. అంబేద్కర్ గారి సెంటర్ రీసెర్చ్ సెంటర్ పెట్టి అందులో ఒక 40 లక్షల గ్రాంట్ కూడా తెప్పించాను గవర్నమెంట్ నుంచి. అండ్ అల్లూరి సీతారామరాజు గారు సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా మేము మా ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మిగిలిన డబ్బులు అవి ఒక 5 లక్షలు 6 లక్షలు డెవలప్ చేసిన తర్వాత కొంత ఫండ్ కూడా ఇచ్చాం వాటికి డెవలప్ చేయమని, కంటిన్యూ చేయండి యాక్టివిటీస్ అని. సో దట్ వే ఐ కంట్రిబ్యూటెడ్ టు సంథింగ్ టు సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. డాక్టర్ అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండ్ డాక్టర్ అల్లూరి సీతారామరాజు. అందుకని ఆ 2 సెంటర్స్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి ఉండాలి కాబట్టి పెట్టాం అన్నమాట. సార్, అయితే మీరు సెంచురియన్ యూనివర్సిటీకి వీసీగా అయ్యాక ఎటువంటి విద్యా విధానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు? Centurion University now we are developing in totally digital way, skill development way, which no other university started right now. అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతారు అందరూ, మీరు చూసే ఉంటారు. ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఇంకోటి కానీ ఆన్లైనే. అవన్నీ ఏంటండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఏదో ఏబి ఆన్సర్లు పెట్టాలి. మాది మల్టిపుల్ చాయిసే కాదు, టెస్ట్ కూడా ఆన్లైనే. యూ కెన్ రైట్, మీరు రాయగానే అది సర్వర్లో సేవ్ అవుతుంది. వాల్యుయేషన్ కూడా ఆన్లైనే. మీరు ఎగ్జామినర్ అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి పంపిస్తాం, ఒక పాస్వర్డ్ ఇస్తాం, ఆయన ఎరెక్ట్ చేసి మార్కులు పంపిస్తాడు, ఇక్కడికి రావక్కర్లే. సో టెక్స్ట్ రాయొచ్చు, ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయొచ్చు. అది కూడా మేము డెవలప్ చేసాం 3 ఏళ్ళ క్రితమే. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. మాకు ఇప్పుడు ఎవ్రీడే ఐ హ్యావ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఓవర్ జూమ్ అండ్ అదర్ ఫెసిలిటీస్. ఎవ్రీ డే వీ హ్యావ్ మీటింగ్ విత్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అన్నిటి ద్వారా. సో మా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికా కొరత లేదు, ఆగలేదు. ఇది రెగ్యులర్గా ఉన్నట్టు మా ఫీలింగ్ ఉందన్నమాట. కానీ ఎవరింట్లో ఉండి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టాం. స్టూడెంట్ ఎవరింట్లో ఉండి వాళ్ళు రాస్తారు ఎగ్జామ్ కూడా. క్లాసులో ఆ ఇంట్లోనే విన్నాడు, ఎగ్జామ్ కూడా వాడి ఇంట్లో నుంచి రాస్తాడు. మీరు అడగవచ్చు ఇదేంటి మీరు కాపీ కొట్టేస్తాడని. లేదు, కొట్టడానికి స్కోప్ లేదు. కెమెరా ఉంటుంది మాకు, వాడు ఏం చేస్తున్నాడు మేము చూస్తాం. వాడు 5 నిమిషాలు కంప్యూటర్ దగ్గర బయటకు వెళ్తే అది లాక్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేయడానికి ఉండదు. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా లాక్ చేసేస్తాం.
ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ డెవలప్ చేసాం బ్రహ్మాండంగా. స్కోపే లేదు అసలు. వాడు అటు ఇటు మాట్లాడిన ఇవన్నీ మనం కంప్లీట్గా మానిటరింగ్ కంప్లీట్గా ఉంటుంది. సో 100% పక్కాగా అయిపోయినాయి ఎగ్జామ్స్. సో ఈ ఫెసిలిటీస్ పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం బికాజ్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. వీఆర్ రియల్లీ యూజింగ్ ఫుల్ టెక్నాలజీ ఫర్ దీస్ పర్పసెస్. అది విజిబిలిటీ వచ్చింది కరోనా వల్ల. ఇప్పుడు అందరూ మొదలెట్టారు. ఇప్పుడు లాస్ట్ మంత్ యూజీసీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు యూ కెన్ కండక్ట్ ఎగ్జామ్స్ ఆన్లైన్ అని. మేము అప్పుడు అంతకుముందు నెలకు ముందే మేము పెట్టాం అవి. సో ఇవన్నీ ఒకటేమో టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ సెంచరీ స్టూడెంట్స్, దట్ ఈస్ వన్. టెక్నాలజీ నెంబర్ 1గా వాళ్ళని రాణించేయటం, ఇన్క్యుబేషన్ సెంటర్ స్టార్టప్స్ అని రాయటం, కన్సల్టేషన్ తీసుకుంటాం, పేటెంటింగు, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ ఎగ్జామ్స్, ల్యాబొరేటరీస్ కూడా ఆన్లైన్ డెవలప్ చేసాం. సో ఇవన్నీ విత్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ ఆల్ డీసెంట్ ఫెసిలిటీస్ చేసి నెంబర్ యూనివర్సిటీగా చేద్దామని మా కోరిక. మాది 100% టెక్నాలజీ అడ్వాన్స్డ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఏ స్కిల్స్ యూనివర్సిటీ, యూనిక్ స్కిల్స్ యూనివర్సిటీ. అది డిఫరెంట్. మాకు ఇంటేక్ తక్కువ, మేము తక్కువ తీసుకుంటాం. మిగతా వాళ్ళు లేక 100 మీద 10 సెక్షన్లు పెట్టడం తక్కువ ఉంటారు. మంచి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఎందుకంటే మాకు స్కిల్ డెవలప్మెంట్లో ఇండస్ట్రీ ట్రైనింగ్ అవసరం. 1000 మందిని ఇండస్ట్రీ పంపితే కష్టం ట్రైనింగ్ ఇవ్వటం. అలా కాకుండా ఒక లిమిటెడ్గా 50-60 మందిని ఏ సెమిస్టర్ పంపాలో ఆ సెమిస్టర్కి మాకు ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీతో మాకు టైఅప్ ఉంది. దసా ఫ్రాన్స్ విన్నారు కదా, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్, వాళ్ళతో బిగ్ టైఅప్ ఉంది మాకు. రోబోట్ బాష్ విన్నారు కదా, జర్మనీ, అది వన్ పవర్ఫుల్ కంపెనీ, వాళ్ళతో టైఅప్ ఉంది. వోల్వో టైఅప్ ఉంది, హుండాయ్ ఉంది, గాడ్రేజ్ ఉంది, టాటా ఉంది, ఐసర్ ఉంది. ఇటువంటివన్నీ టైఅప్ ఉండటం వల్ల మాకు ఆ ఇండస్ట్రీస్ ట్రైనింగ్కి మన క్యాంపస్లో ఉంటాయి. ఇప్పుడు అశోక్ లేలాండ్ ఉంది, మాకు 2 నాలెడ్జ్ అండ్ వీల్స్ అని 2 లారీలు ఇచ్చింది ఫ్రీగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద 2 లారీలు. అంటే వెరీ అడ్వాన్స్డ్ లారీస్. అంటే అందులో ఇంజిన్ ఫిట్ చేస్తారు పైన, ఏసీ అది పెట్టి ట్రైనింగ్కి అనమాట. ఇట్ మూవ్స్ ఫ్రమ్ క్యాంపస్ టు క్యాంపస్. అందుకే నేను నాలెడ్జ్ అండ్ వీల్స్ అంటారు దాన్ని. ఒక్కోటి 70 లక్షలు 2 ఇచ్చారు. దసా ఫ్రాన్స్ అదే వాళ్ళు 2 ఇస్తున్నారు మాకు, ఒకటి 3 కోట్లు. అవి ఏంటంటే విఆర్ అండ్ ఏఆర్, వచ్చే రియాలిటీ, ఆర్గ్మెంట్ రియాలిటీ అని టెక్నాలజీ అనమాట. అవి నేర్పడానికి. నేను ఇంజిన్ రిపేర్ చేయాలంటే నాకు విఆర్ ఏఆర్ తోటి చేసేయగలను. లోపల ఏమవుతుందో అంతా కనిపించేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఒక 3 నెలల తర్వాత మాకు విజయనగరం షిఫ్ట్ అయిపోతున్నాం క్యాంపస్, అక్కడికి వస్తే మీకు ఎన్ని చూపిస్తాం, విల్ బి వండర్ఫుల్ అనమాట. మాకు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు క్యాంపస్కి. మీకు ఆప్టోమెట్రీ అది ఉంది, మంచి అడ్వాన్స్డ్ టెస్టింగ్, ఐఎస్ఓ టెస్టింగ్ సెంటర్ ఉంది. ఇవన్నీ మేము ఫ్రీగా చేస్తాం. లయన్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకున్నారు, వాకర్స్ క్లబ్ మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద పెద్దవాళ్ళు సీనియర్ అందరూ మా క్యాంపస్కి వచ్చి వచ్చిన వాళ్ళందరూ టెస్ట్ చేసి పంపించాం ఫ్రీగా. మంచి అడ్వాన్స్డ్ టెస్టింగ్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మాది టెక్నాలజీ స్ట్రాంగ్, ఎంప్లాయబిలిటీ మోర్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వెరీ హై. ఫీజుస్ మేము యూనివర్సిటీ ఫీజులు వెరీ వెరీ మోడరేట్. జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీలు ల్యాక్స్ మీద కనెక్ట్ చేస్తారు, మాది చాలా తక్కువ, 70,000. ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు అంత కూడా లేదు మాది. దీనికి కారణం ఏంటంటే వీ వాంట్ టు గివ్ ట్రైనింగ్ అట్ అఫోర్డబుల్ ఫీజ్. రిచ్ పీపుల్ యూనివర్సిటీ కాదు ఇది. వీ గివ్ ట్రైనింగ్ టు మిడిల్ క్లాస్ పిల్లలు. ఎక్కువ చదువుకునే రేట్లో వాడు అఫోర్డబిలిటీ, వాడికి నిజంగా ఈ టెక్నాలజీలో వాడికి కావాలనుకుంటే వస్తాడు, స్మాల్ ఫీజ్ చేసి చదువుకుంటాడు. అది మా ఉద్దేశం. అయితే సెంచూరియన్ యూనివర్సిటీకి మిగిలిన యూనివర్సిటీస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? నేను చెప్పాను కదమ్మా, జనరల్గా ట్రెడిషనల్ యూనివర్సిటీస్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఫీజెస్ ఎక్కువ జనరల్గా. మాది స్టూడెంట్ స్ట్రెంగ్త్ తక్కువ, ఫీజులు తక్కువ, బట్ ఎడ్యుకేషన్ పరంగా అన్నిటికంటే మాది ఎక్కువ. ఎడ్యుకేషన్ పరంగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్, స్కిల్ ట్రైనింగ్ పరంగా నో డౌట్ నో బడీ కెన్ కంపీట్ విత్ అస్. నెంబర్ 1. మీరు ఏ కోర్స్ చెప్పండి అందులో మా స్కిల్ ఉంటుంది. ఈ సంవత్సరం బీకామ్ పెడుతున్నాం ఆ క్యాంపస్లో, అది విత్ టాలీ ఇంక్లూడెడ్.
ట్రైనింగ్, వాళ్ళకి కూడా ఒక సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. బీకామ్లో ఎవరు పెట్టలేదు కదా, అందరూ 3 ఏళ్ళు చదివి డిగ్రీ పోటీకి వెళ్ళిపోతాడు, ఎక్కడా లేదు. ఇంటర్న్షిప్ మీ ఇస్తున్నాం, అది అయ్యాక ఆ కంపెనీ వాళ్ళకి మంచి క్యాండిడేట్ రెగ్యులర్గా చేసుకుంటుంటే అక్కడే జాబ్ వచ్చేస్తుంది, వెంటనే వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి మాకు. అలాగే డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కూడా పెడుతున్నాం, ఎందుకంటే విజయనగరం ఈజ్ ఫేమస్ ఫర్ ఆల్ దోస్ కల్చర్ ఆర్ట్స్. సో ఆ కల్చర్ని మేము సపోర్ట్ చేయడం కోసం ఆ డిపార్ట్మెంట్ కూడా పెడుతున్నాం ఈ సంవత్సరం. సో ఇటువంటివి అనమాట. ఆటోమొబైల్ డిజైన్ చేయటం మా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఇంటీరియర్ డిజైన్ కానీ ఇంజిన్ డిజైన్ అన్నీ నెంబర్ 1 మాది. సాఫ్ట్వేర్స్ నెంబర్ 1. వీ గివ్ ట్రైనింగ్ టు ఎనీబడి ఎట్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్. అవుట్ సైడర్స్ మా స్టూడెంట్స్కి అది ఫ్రీ, మిగతా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. వీ హ్యావ్ ఎ గుడ్ హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. మిగతా వాళ్ళకి మా కంపారిజన్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ మోర్ విత్ పిహెచ్డి. మాకు జనరల్గా మెనీ యూనివర్సిటీలు ఏంటంటే ఒక 30%, 20% పిహెచ్డీస్ ఉంటారు ఫ్యాకల్టీ. మాకు 70% పిహెచ్డి. సో మిగతా వాళ్ళు కూడా రిస్క్ చేస్తారు, వాళ్ళు కూడా పిహెచ్డీ వచ్చేస్తే 100% అవుతారు గ్రాడ్యువల్గా. అందరూ డాక్టరేట్సే. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్లీ డాక్టరేట్స్ని రిక్రూట్ చేస్తాం, నాన్ డాక్టరేట్స్కి లేదు, స్కోప్ లేదు. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ మిగతా యూనివర్సిటీ కాకుండా. మీ జీవితంలో మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? ప్రౌడ్ అంటే ఏం లేదమ్మా, ఇన్ జనరల్గా ఐ ఆల్వేజ్ ఎంజాయ్ మై లైఫ్. బై హార్డ్ వర్క్ ఈజ్ ది ఎంజాయ్మెంట్ అనుకుంటాను. దోస్ హూ డు నాట్ పుట్ అప్ హార్డ్ వర్క్ దే నెవర్ ఎంజాయ్. మనిషి ఖాళీ కూర్చుంటే ఎంజాయ్మెంట్ ఏముంటుందమ్మా? సో పనిలోనే ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలాగా మీరు హార్డ్ వర్క్ చేశారో రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఫ్రమ్ విచ్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్. ఈ పొజిషన్స్ అంటారా, ఐ నెవర్ కేర్. ఇచ్చిన పొజిషన్ తీసుకుంటాం, ధర్మంగా చేయటం నాది మనస్తత్వం. అంతేగాని నాకు ఇదేదో పెద్ద పోస్టు అనేది విపరీతంగా గర్వం పెంచుకుంటాం కానీ నాకు అలవాటు లేదు, నేను చేయను కూడా. డిస్కరేజ్ ఆల్సో. ఇవాళ పొజిషన్ ఉండొచ్చు, లేకపోతే రేపు అవ్వచ్చు. మనిషి అనేది కామన్. అంతేగాని మనం చేసే పనులే మనకు వాల్యూ. యూ షుడ్ బి ఎథికల్, హానెస్ట్. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ హెల్ప్ అదర్స్, అదర్వైజ్ డోంట్ సపోర్టేజ్ దెమ్. ఇవన్నీ పాజిటివ్ మైండ్ తోటి ఉండి మీకు కష్టపడితే స్పిరిచువల్ టచ్ కూడా ఉండాలి, ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. అందుకని మీకు నచ్చిన దేవుడిని ఎవ్రీడే కూల్చుకుంటాం, సరిగ్గా కష్టపడటం, ఆరోగ్యపరంగా ఉండటం, మంచి ఆహారపు అలవాట్లు ఉండటం. మీరే ఆనందం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది కూడా ఆనందంగా ఉండాలని నా కోరిక. చాలామంది మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చెప్పేది ఏంటంటే, సార్ టీచ్ చేసేటప్పుడు కానీ ఏదైనా విద్యార్థి దశలోకి వెళ్ళి వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుందో అలా చెప్పేవారు అని అంటున్నారు చాలామంది. సో దానిపై మీ స్టూడెంట్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటి? థ్యాంక్స్ అమ్మా. నా టీచింగ్ ముందు నుంచి ఏంటంటే టీచర్కి కావాల్సినవి కొన్ని గుణాలు. అందులో నెంబర్ 1 ఏంటంటే ముందు సబ్జెక్ట్ బాగుండాలి. ఓ సబ్జెక్ట్ నేను చెప్తే కమ్యూనికేషన్ బాగుండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్. యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది స్టూడెంట్స్ ఆర్ ఎనీబడి ఇన్ ఇంగ్లీష్ వెరీ పర్ఫెక్ట్లీ, వితౌట్ ఎ గ్రామటికల్ మిస్టేక్, వితౌట్ అంబిగ్యూటీ ఇన్ మీనింగ్. చక్కగా స్లోగా చెప్పి వాడికి అర్థమయ్యేలాగా, యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. ఆ నేపథ్యంలో నేను 5 టెక్స్ట్ బుక్స్ కూడా రాసేయడం జరిగింది. 5 టెక్స్ట్ బుక్స్ ఇంటర్నేషనల్ ఫేమస్. అవి తెగ వాడతారు, విపరీతంగా వాడతారు అందరూ స్టూడెంట్. నా బుక్స్ చదవకుండా ఎలక్ట్రానిక్స్ అవదాడికి అంతా. అవి ఎందుకంటే ఫేమస్ కూడా చెప్తా. అంత సబ్జెక్ట్ చక్కగా ఉంటుంది, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసినవి. బ్రీఫ్గా సింపుల్. వాడు కొడుకుని ఆనందంగా భోజనం చేసి అరగంట చదివితే వాడికి అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా రాశాను, అందుకని పాపులర్ అయిపోయినాయి, వెరీ ఫేమస్. అది ఈ బుక్స్ చదివాక ఎవడో వదలడు, ఒకసారి ఓపెన్ చేసాడు ఎవడో వదలడు. అండ్ అలాగే నాకు 10,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు త్రూఅవుట్ ఇండియా. యాజ్ అన్ ఆథర్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎవరంటే స్టూడెంట్స్, ఇంటర్నేషనల్గా, నేషనల్గా, ఫ్యాకల్టీ, సైంటిస్టు వీళ్ళు. ఎందుకంటే వేరేవారు ఐ గో సపోజ్ నేను ఐఐటి ఖరగ్పూర్, ఢిల్లీ వెళ్ళినా నా బుక్స్ చదివిన మాస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. దే టేక్ మై ఆటోగ్రఫీ అండ్ గ్రీట్ మీ వితౌట్ మై నాలెడ్జ్. నేను ముందు అనుకోలే. నేను మామూలుగా ఐఐటి ఖరగ్పూర్ ఒకసారి వెళ్తే వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ పిలిచారు, చైర్మన్గా వెళ్ళాను. నా గురించి వెయిట్ చేస్తున్నారు, జిఎస్ఎన్ వస్తున్నాడని.
ఎవరు పిలుస్తున్నారు ఏంటన్నాను, ఏంటి సార్ 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 ఇది మీ బుక్స్ మేము ఫాలో అవుతున్నాం అనేసి విపరీతంగా వచ్చి నాతో ఫోటోలు గిటోలు తీసుకుని ఎంతో ఆనందపడ్డారు. మేము మీ ఫ్యాన్స్ సార్ అంటే నాకే నేను మేటను కదా బాబా అని ఎంజాయ్ అంటే సడన్గా నేను విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ లైక్నెస్ కావాల్సింది. ఎందుకంటే టీచర్కి కావాలి, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ టెక్స్ట్ బుక్స్, యూ షుడ్ డూ రీసెర్చ్. అలాగే మరి రీసెర్చ్ పరంగా నేను నెంబర్ 1 470 పేపర్లు ఇంటర్నేషనల్ పబ్లిష్ చేశా. అది రికార్డు ఇంటర్నేషనల్ లెవెల్. 55 PhDలు ప్రొడ్యూస్ చేశాను ఆల్రెడీ, 55. అది రికార్డ్ ఇన్ ఇండియా. నాకు బెస్ట్ రీసెర్చ్ గైడ్ వచ్చింది అవార్డు నేషనల్. బెస్ట్ రీసెర్చర్ వచ్చింది గవర్నర్ నుంచి. బెస్ట్ అకాడమిషియన్ వచ్చింది. ఐకాన్ ఇన్ ఎడ్యుకేషన్ గుజరాత్ గవర్నర్ ఇచ్చాడు, రాజస్థాన్ గవర్నర్ ఇచ్చాడు మార్గరెట్ ఆల్వా. అండ్ మొన్న ఫిబ్రవరిలో గవర్నర్ వెస్ట్ బెంగాల్ ఇచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ అవార్డ్ ఫర్ మై అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అని కలకటాలో ఇచ్చారు. నా పబ్లిక్ సర్వీస్ చేసినందుకు ఇంటర్నేషనల్ మదర్ తెరేసా అవార్డు ఇచ్చారు కలకటా గవర్నర్. ఇవన్నీ నేను అవార్డులు వస్తా నేను ఎప్పుడూ అనుకోలే. ఐ నెవర్ థాట్ ఐ విల్ గెట్ సచ్ ఎన్ అవార్డ్. కానీ భగవంతుడి వల్ల వాట్ ఎవర్ ఐ డూ ఏ లిటిల్ బిట్ మై వర్క్ ఈజ్ రికగ్నైజ్ చేసుకున్నాం కాబట్టి మా వర్క్ రికగ్నైజ్ చేసి అవార్డులు రావడం జరిగింది. ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే మీరు జీవితంలో రాణించాలంటే ఐక్యూ కావాలి కదా, ఇంటెలిజెంట్ కోషెంట్. రెండోది ఎమోషనల్ కోషెంట్ అంటారు, ఎమోషనల్ ఈక్యూ రావాలి. ఈ రెండు అంటారు అందరూనే. నేను ఇంక మూడోది యాడ్ చేస్తాను, ఎల్క్యూ అని, లక్కీ కోషెంట్. అది కూడా ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి, ప్రూవెన్. మీరు ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి రికగ్నైజేషన్ లేట్ అవుతుంది, రాకపోవచ్చు. అక్కడ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ లక్కీ. అంటే ఏమీ లేనివాడికి అవార్డు ఇవ్వడం అది లక్ కాదు, అది వేరు. ఇదన్నమాట. సో ఇటువంటివన్నీ ఏంటంటే కష్టపడితే తప్పకుండా వస్తాయి, తప్పకుండా. హార్డ్ వర్క్ పేస్, కాంప్లిమెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరైనా మీరు మంచి పొజిషన్కి వెళ్ళారనుకోండి, సపోజ్ టాప్ పొజిషన్లో యాంకరింగ్లో కానీ ఇంకోటి కానీ, ఎవ్రీబడి షుడ్ కాంప్లిమెంట్. నోబడి షుడ్ ఫీల్ జెల్సీ. కాంప్లిమెంట్ పేస్ సంథింగ్ అండ్ కాస్ట్ నథింగ్ కదా. ఆ యాటిట్యూడ్లో డెవలప్ అవ్వాలి. కమ్యూనికేషన్ బాగుండాలి, లాంగ్వేజ్ బాగుండాలి. ది వే యూ టాక్ షుడ్ బి హంబుల్ అండ్ మోడెస్ట్. చాలా అవసరం, ఎంత ఎదిగినా సరే తప్పదు. ఇప్పుడు పాస్ట్ జీవితాన్ని మర్చిపోకూడదు. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ తల్లిదండ్రులు, మీ పిల్లల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? ఫుల్ ప్రోత్సాహమా. మా తల్లిగారు కానీ, మా ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ అందరూ, మా సిస్టర్స్ నలుగురు అందరూ. నా వైఫ్ కూడా చాలా 100%. ఆవిడ ఎంఏ చదువుకుంది కానీ ఇప్పుడు జాబ్ చేయనని ఇంట్లోనే హౌస్ వైఫ్గా మా పిల్లల్ని బాగా పెంచింది. పిల్లలు కూడా బాగా రాణించారు. మా అబ్బాయి కూడా ఐఐటి ఢిల్లీ టాపర్. తర్వాత ఎంఎస్ యూఎస్లో చేశాడు, పిహెచ్డి 5G మొబైల్లో చేశాడు యూఎస్లో. టాప్ పొజిషన్, నెంబర్ 1. మా పాప కూడా బీటెక్ కంప్యూటర్స్. మా అల్లుడేమో ఎంఎస్ యూఎస్లో చేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంపెనీ యూఎస్లో. ఇద్దరు మనవలు, పాప బాబు ఇద్దరికి. దే ఆర్ వెల్ సెటిల్డ్. పర్టికులర్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై వైఫ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పాపం నేను ఈ రీసెర్చ్ అనేవనండి, ఈ పాటలు అనండి, ఈ హార్డ్ వర్క్లో ఉండటం వల్ల ఈ ఎంగేజ్ అవ్వటం అయినప్పటికీ నాకు ఏ ఫుడ్ కావాల్సింది వేడిగా చేసి పెట్టడం. ఈవెన్ టుడే ఫుల్ సపోర్ట్ ఇచ్చి, అంత ఇప్పుడు కోపం తెచ్చుకోకుండా నా రిక్వైర్మెంట్స్ తెలుసుకుని ఫుల్ 100% సపోర్ట్. పిల్లల్ని చక్కగా పెంచుకుంది. ఎందుకంటే నాకు టైం, ఐఎమ్ బిజీ విత్ మై ప్రొఫెషనల్ వర్క్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై వైఫ్ అండ్ హోల్ ఫ్యామిలీ ఫర్ దేర్ ఫుల్ సపోర్ట్, 100%, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇప్పుడు వస్తున్న యువతకి అండ్ కొత్తగా వస్తున్న ఉపాధ్యాయులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ స్టూడెంట్స్కి కష్టపడటం అలవాటు చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా తయారవ్వాలి. దే షుడ్ బి స్ట్రాంగ్ సైకలాజికల్లీ. దే షుడ్ నాట్ బికమ్ సెన్సిటివ్ పీపుల్. ప్రతి థింగ్స్ చిన్న విషయానికి వరి అయిపోయి పొరపాటు చేసేసుకుని ఐఎమ్ టైర్డ్ దిస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా లేకుండా ఉండి దే షుడ్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ పర్సనాలిటీ విత్ క్యారెక్టర్ ఉంటే, వాళ్ళ ఏ కోర్సు వాళ్ళకి ప్యాషన్ అయితే అదే నేర్చుకుని పైకి చదువుకుంటే వాళ్ళకి తిరిగి ఉండదు. దే విల్ రీచ్ దేర్ గోల్. టీచర్స్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, స్టూడెంట్స్కే ప్రయారిటీ పెట్టుకోవాలి.
ఎవడన్నా స్టూడెంట్ ఒక చెడ్డ పని చేసినా వాడిని సాధ్యమైనంత వరకు పని చేయకుండా చూడాలి, అన్ని కౌన్సిల్ చేసి డెవలప్ చేయడానికి చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్స్ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, ఎవరు తప్పు చేయనివాడు ఎవడు ఉండడం. అది చక్కగా చెప్పడం, వాళ్ళని ఇన్స్పైర్ చేసి పైకి తీసుకెళ్ళి బాధ్యత వాళ్ళు తీసుకుంటే దే బికమ్ వెరీ గుడ్ టీచర్స్. కష్టపడి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి టీచర్కి టిల్ రిటైర్మెంట్. అండ్ ఆఫ్టర్ దట్ కంటిన్యూస్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీ నేర్చుకుంటా ముందుకు వెళ్ళాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. నేను 50 ఏళ్ళ క్రితం చదివాను, ఓకే, ఇప్పుడు అది నేర్చుకోకపోతే ఐ విల్ బి బ్యాక్ ఇన్ టెక్నాలజీ. సో ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే. వాట్ ఎవర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ, ఐఎమ్ లెర్నింగ్. నాకు తెలియదు మీరు చేయండి, ఎవడు చేయడు కదా. వితౌట్ నోయింగ్ యూ కెనాట్ టెల్ ఎనీబడి. అది అందుకని ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆ టెక్నాలజీ పాటు ముందుకెళ్ళాలి. డేస్ ఆర్ చేంజింగ్, వరల్డ్ ఈజ్ చేంజింగ్, ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు. ఎప్పుడో నేను చదివాను కదా, నాకు అలవాట్లేదని బాధపడకూడదు. ఆ కరేజ్ అండ్ మోటివేషన్ ఉంటే లైఫ్ డీసెంట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది యూనివర్సిటీలో 2-3 పీజీలు చేస్తూ అదే హాస్టల్లో ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండి 2-3 పీజీలు చేస్తున్నారు. సో చాలామందికి సీట్స్ కొంతమందికి రావాల్సిన వారికి దొరకట్లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఒకళ్ళు ఒక ఎంఏ అయింది, 2వ ఎంఏ చేస్తే పాయింట్ లేదు. వాళ్ళు ఏంటంటే ఆ 2 ఏళ్ళ గురించే ఆలోచిస్తున్నారు తప్ప నెక్స్ట్ 40 ఇయర్స్ గురించి ఆలోచించలేదు. ఈ 2 ఏళ్ళు చదివితే ఏదో స్కాలర్షిప్ ఇది వస్తుంది గడిపేద్దాం అనుకున్నాడు. ఆఫ్టర్ దాట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఆఫ్టర్ 2 ఇయర్స్. అందుకని ఏంటంటే అవన్నీ వదులుకుని వెళ్తే వర్టికల్గా వెళ్ళాలి, హారిజాంటల్గా వెళ్ళకూడదు. ఎంఏ తర్వాత ఎంఏ ఎందుకండి, ఎంఏ తర్వాత పిహెచ్డీకి వెళ్ళండి, ఎంఫిల్కి వెళ్ళండి, పిహెచ్డీకి వెళ్ళండి, పోస్ట్ డాక్టర్కి వెళ్ళండి, అట్లా వెళ్ళి నేర్చుకోండి. ఇది వేస్ట్ ఆఫ్ టైం. మీ క్వాలిఫికేషన్ పెరగట్లేదు. ఆ 2 ఏళ్ళు ఏదో గడిచిపోయింది, పబ్బం గడిచిపోయింది అనుకుంటే యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. ఆ 2 ఏళ్ళ వల్ల 40 ఏళ్ళ జీవితం మారిపోతుంది. అలా కాకుండా ఎంఏ తర్వాత పిహెచ్డీ చేయండి, ఇంకో హైయర్ క్వాలిఫికేషన్ వెళ్ళండి, జాయిన్ గుడ్ జాబ్ అండ్ బికమ్ గుడ్. అంతేగాని అలా ఎంతకాలం గడుపుతారు? అది 2 ఏళ్ళు 4 ఏళ్ళు మ్యాక్సిమం గడుపుతారు. ఆ తర్వాత నో లైఫ్. 3 ఎంఏలు ఉన్నాయని ఎవడు జాబ్ ఎవడు టాలెంట్ హైయర్ డిగ్రీ ఉంటే పిహెచ్డీ అవి ఉంటే టీచర్ కానీ కూడా అవుతుంది. ఆ విధంగా ఆలోచించాలి. వాళ్ళని మోటివేట్ చేయాలి. కొంతమంది తెలియక అదే జీవితం అనుకుని ఈ 2 ఏళ్ళు గడితే చాలు అనుకుంటారు. అది వేస్ట్, తప్పు. అది వాళ్ళ జీవితం ఫ్యూచర్ అంతా పాడవడానికి కారణం అవుతుంది. ఆల్వేస్ టార్గెట్ టు డూ వర్టికల్ డిగ్రీస్, నాట్ హారిజాంటల్ డిగ్రీ. ఈ కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్ కానీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులపైన కానీ ఈ విద్యా విధానంపై కానీ ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ ఫీలింగ్. ఎఫెక్ట్ అనేది సైకలాజికల్ ఫీలింగ్. ఇన్ రియాలిటీ నథింగ్ విల్ హ్యాపెన్. ది వే దే థింక్ మస్ట్ బి చేంజ్డ్. అది ఇంతకు ముందు చెప్పాను నేను, పాజిటివ్గా మార్చి థింకింగ్ విధానం. గవర్నమెంట్ వారు కానీ ఇంకో యూనివర్సిటీ వారు కానీ ఇన్స్టిట్యూషన్ ప్రకారం కానీ వాళ్ళు చెప్పే విద్యా విధానాన్ని ఫాలో అవుతూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్ టు దేర్ ఫ్యూచర్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఈ ఎఫెక్ట్, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఇవన్నీ కొన్ని 6 నెలల పాటు ఉంటాయి. బట్ ఇది ఈజ్ ఓన్లీ టెంపరీ. ఇన్ ది లాంగ్ రన్ ఇట్ విల్ బీ ఓవర్కమ్. సో స్టూడెంట్స్ ఏంటంటే ఏం ఫీల్ అవ్వకుండా, ఇది ఎందుకు ఏదో వచ్చింది, ఓకే ఎఫెక్ట్ ఉంది కాదని ఎవడో అనలే, ఎఫెక్ట్ లేకుండా ముందుకు పోవటం. నోబడి కెన్ స్టాప్ అవర్ లైఫ్. చక్కగా మన పని మనం చేసుకెళ్ళిపోతే నథింగ్ విల్ బీ ఎఫెక్టింగ్. సో ధైర్యంగా ముందుకు పోవాలి, కష్టపడండి, సేమ్ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ కంటిన్యూ చేయమనండి. చక్కగా వాళ్ళు చదువు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండదు, మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. పేరెంట్స్కి కానీ చాలామంది సరిగ్గా పిల్లల్ని మోటివేట్ చేయలేక కొంతమంది సెటిల్ అవ్వలేకపోతున్నారు. మంచి గైడెన్స్ లేదు కొంతమంది పేరెంట్స్. సో పేరెంట్స్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్కి ఏది ఇంట్రెస్టో అది ఎంకరేజ్ చేయడం మంచిది. ఇంజనీరింగ్ని చదవలేని డాడీ, బీకామ్ చదువుతాను బ్రహ్మాండంగా రాణిస్తానంటే వదిలేయండి. ఎందుకంటే బలవంతం చేతి ఇక్కడ చేయడు అక్కడ చేయడు. ఎవరికైనా మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంటే, ఫైనాన్షియల్ వైబిలిటీ ఉంటే చదివించండి. అది నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. అది బలవంతం చేయకండి. ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇంజనీరింగ్ వద్దు. అలాగే వాడికి కొంతమందికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది,
అలానే చదువు మానే స్పోర్ట్స్ నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఓన్లీ స్పోర్ట్స్ కొన్ని లక్షల మందిలో ఒకరు రాణిస్తాడు, ఇద్దరు రాణిస్తారు, అంతే కదా. అందుకని ఎడ్యుకేషన్ వదలకూడదు. స్పోర్ట్స్లో మీకు ఏదైతే ప్రావీణ్యత ఉందో అది సంపాదించుకోవచ్చు. సిమిల్టేనియస్గా ఎడ్యుకేషన్ మాత్రం బాగుండాలి. ఇప్పుడు తెండూల్కర్ ఉన్నాడు, బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ క్రికెటర్. అతను చదువుకుంది 10th క్లాసే. మరి అలానే అందరూ 10th క్లాస్ వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్ మీద పెడితే తెండూల్కర్ అవ్వలేరు కదా, ఆ రేంజ్కి వెళ్ళలేరు. సో జీవితం పాడైపోతుంది. అందుకని వీళ్ళు చదువు వదులుకోకూడదు. ఎప్పుడు 2 ఆప్షన్స్ పెట్టుకోవాలి జీవితంలో. చదువు ఉండాలి కంపల్సరీ, కామన్. రెండోది మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది పర్సూ చేసుకోండి. టైం మేనేజ్ చేసుకుని పంక్చువల్గా, టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం వన్స్ లాస్ట్ నెవర్ గెట్ బ్యాక్. ఇఫ్ ఐ మిస్ ఏ బస్ ఐ కెనాట్ క్యాచ్ ది సేమ్ బస్. అది మనసులో పెట్టుకోవాలి. అందుకని జాగ్రత్తగా చదువుతో పాటు మిగతాది పర్సూ చేసుకోండి. ఏదైతే ప్యాషన్ ఉందో, మీకు సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్యాన్స్, వెరీ గుడ్ డ్యాన్సర్. అందుకని ఓన్లీ డ్యాన్స్ పట్టుకుని చదువు వెళ్తే రాణించడం. చదువు వెళ్ళాలి. లెట్ హిమ్ లెర్న్ డ్యాన్స్, నథింగ్ రాంగ్. ఆర్ మ్యూజికల్గా ఈజ్ గ్రేట్ మ్యాన్, ఓకే యూ పర్సూ, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది నేను చెప్పేది. అందుకని ఏదైతే ఉందో పర్సూ చేయాలి. ఎడ్యుకేషన్ మాత్రం మానద్దు. సబ్జెక్ట్లో కూడా ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేయండి. ప్రతి సబ్జెక్ట్కి ఫ్యూచర్ ఉంది. ఈ సబ్జెక్ట్లో ఫ్యూచర్ లేదని చెప్పడానికి ఏం లేదా. ప్రపంచంలో జనాలకి అనేక రకమైన స్పెషలైజేషన్ కావాలి. అందుకని ఓన్లీ ఇంజనీరింగ్ ఓన్లీ మెడిసిన్ అంటే తప్పది. బీకామ్ చదివాక, BA చదివాక దే కెన్ బికమ్ గ్రేట్ లాయర్స్. ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ బికమ్ గ్రేట్ ఫార్మసిస్ట్, దే కెన్ బికమ్ గ్రేట్ సైంటిస్ట్, దే కెన్ బికమ్ ఏ గ్రేట్ చార్టర్డ్ అకౌంటెంట్, గ్రేట్ ఆడిటర్. ఇవన్నీ ఇంకా మంచి రాబర్ట్గా ఉండి మంచి స్పోర్ట్స్ మెన్ అన్నీ ఉన్నాడు, ఆర్మీలో చేరొచ్చు. దే కెన్ సర్వ్ అవర్ గ్రేట్ కంట్రీ. లెట్ దెమ్ జాయిన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దోస్ హూ ఆర్ యావరేజ్ ఇన్ స్టడీస్ అండ్ దే ఆర్ గుడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ ప్లెంటీ. మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంతే. నాకు జాబులు లేవు అంటే నేను ఒప్పుకోను, అది తప్పది. జాబులు ఉన్నాయి. హౌ టు గెట్ యూ షుడ్ నో విత్ యువర్ మెరిట్, దట్స్ ఆల్. సో పేరెంట్స్ కూడా పిల్లలకి ఏది అవసరం అయితే వాళ్ళు ప్రమోట్ చేసి, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే మాలాంటి వాళ్ళని ఎవరు 3 మంది ఉంటారు. ఒకసారి ఒక అరగంట పాటు డిస్కస్ చేసి నలుగురు చెప్పాక అందులో మంచి ఏదైతే తీసుకుని వాళ్ళకి ఏదో అనుగుణంగా తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంతేగాని వాళ్ళ కోరికలు పిల్లల మీద రుద్దకూడదు, అది ప్రాబ్లం. ఇండియాలో జనరల్గా అది ఎక్కువ రుద్దుతాం. ఆడేమంటా నోర్మి చదువుకో అంటాం. దానివల్ల ఆడు సరిగ్గా చేయలేకపోవడం కారణం అవుతుంది. ఓకే సార్. ఓకే సార్, మీ మనోభావాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ నైస్లీ కండక్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో సో నైస్ మచ్ ఆఫ్ యూ. నైస్. మరొకసారి మెట్రో వాయిస్ వారికి ధన్యవాదాలు. They spent a lot of time with me in the morning. Thank you very much. I wish Metro Voice for a great success. అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్గా, వైస్ ఛాన్సలర్గా జీవితంలో ఎన్నో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. అదేవిధంగా ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని, ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటుంది మెట్రో వాయిస్. Please subscribe to Metro Voice.